వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగి సచి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. దైవనామ స్మరణతో మారుమోగాల్సిన గుడిలో మృత్యు ఘోష వినపడింది. శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం కోసం వచ్చిన భక్తులు అనూహ్యంగా కానరాని లోకాలకు తల్లిపోయిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది. వెంకటేశ్వర ఆలయంలోని మెట్ల పక్కనే ఉన్న రైలింగ్ కూలిపోయి తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్తీక మాసం తొలి ఏకాదశి అనేక కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇప్పటికింకా ఆ గుడి ప్రాంగణంలో మృత్యు భయంతో భక్తులు చేసిన హాహాకారాలు స్థానికుల చెవుల్లో రింగుమంటున్నాయంటున్నారు. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా భావించే కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో మహా విషాదం జరిగింది. తొలి ఏకాదశి రోజున తొక్కిసలాట జరిగి దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తక్షణమే పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రిలో చేర్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో అత్యధిక మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే కావటం అత్యంత విషాదకరం. కార్తీక మాసం తొలి ఏకాదశి రోజు దేవుణ్ణి దర్శిస్తే పుణ్యం దక్కుతుందని, తమ బాధలు తీరుతాయని, కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. అదే విశ్వాసంతో వేకువజామున 4 గంటల నుంచి కాశీబుగ్గలోని వెంకటేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో సహా వేలాదిగా జనం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మెట్లపై నుంచి దేవుడి దర్శనం కోసం వెళ్తున్న భక్తులు తోసుకోవడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న రైలింగ్ కూలిపోయింది. మెట్లపై నిల్చొని ఉన్న భక్తుల్లో తోపులాట జరిగింది. దీంతో ఒక్కసారిగా జనం రైలింగ్ వైపు నుంచి కింద పడ్డారు. జనమంతా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడ్డంతో ఊపిరాడక జనం కాళ్ల కింద నలిగి 10 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అయ్యప్ప మాల వేసుకున్న బాలుడు కూడా ఉండడం విషాదం. ఐదు 5,000 మంది పట్టే ప్రదేశంలో 25,000 మంది జనం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం. 4 ఏళ్ల క్రితం ఒడిశాకు చెందిన ఓ రాజ కుటుంబం దీన్ని నిర్మించింది. హరిముకుంద పాండా అనే 95 ఏళ్ల కురువృద్ధుడు ఒడిశా రాజ కుటుంబీకుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. 4 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ఇప్పటికింకా కొంత భాగంలో ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. కేవలం 5,000 మంది మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కానీ అసలే కార్తీక మాసం, అందులోనూ తొలి ఏకాదశి కావడంతో జనం తండోపతండాలుగా దేవుడి దర్శనం కోసం తరలివచ్చారు. మరోవైపు రద్దీకి తగిన ఏర్పాట్లు కూడా లేవు. ఇటు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోని ఆలయం, దీనిపై అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. అంతేకాదు రైలింగ్ నిర్మాణం కూడా బలహీనంగా ఉంది. మరోవైపు భక్తులను కంట్రోల్ చేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేరు. కేవలం గుడి కట్టించి వదిలేయడంతో ఎటువంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఓ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు పూనుకున్నాడు అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. తిరుపతిలో దైవ దర్శనం సరిగ్గా జరగకపోవడంతో, కనీసం దేవుణ్ణి కళ్ళారా చూసుకొనివ్వలేదనే కోపంతో కాశీబుగ్గలో ఒడిశాకు చెందిన 95 ఏళ్ల కురువృద్ధుడు హరిముకుంద పాండా తన సొంత భూమిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తన సొంత భూమిలో 12 ఎకరాల స్థలంలో 20 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆలయ నిర్మాణం ఇటీవలే ముగింపు దశకు చేరింది. గతేడాది ఆలయాన్ని భక్తుల సందర్శనం కోసం ప్రారంభించినా ఇప్పటికింకా ఆలయంలోని కొంత భాగం నిర్మాణంలోనే ఉంది. ఆలయ నిర్వాహకులే ఈ విషాదానికి కారకులని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఊహించని విషాదానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ విషాదం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం పెరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆసుపత్రి వర్గాలకు ఆదేశాలు పంపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హోంమంత్రి అమిత్ షా సైతం ఈ విషాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చూసారు కదా, ఇది వాళ్ళ స్టోరీ. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.